ఎఫ్ఎన్ వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తీరాన్ని మింగేస్తున్న మురుగునీరు, విశాఖలో మత్స్యకారుల ఆందోళన. ఎంవీపీ కాలనీ మురుగునీటి ప్లాంట్ వల్ల సముద్ర జీవ వైవిధ్యానికి ముప్పు. ఏలూరులో రూప్చంద్ ధరలు గణనీయంగా తగ్గుదల, ఆక్వా రైతులకు భారీ నష్టం. రొయ్యల తర్వాత ఇప్పుడు రూప్చంద్ చేపల ధరలు కుప్పకూలే స్థితికి. యానాం గోదావరిలో మత్స్యకారుల వలలో అరుదైన 160 కిలోల టేకు చేప వేలంలో 17,000కు అమ్ముడైంది. శ్రీరామ్ నగర్ జలాశయంలో పెద్ద చేపల వేటపై తాత్కాలిక నిషేధం. వర్షాకాలం బ్రీడింగ్ సీజన్ కి సంరక్షణ, తెలంగాణ ఫిషరీస్ శాఖ ఆదేశాలు. పారిశ్రామిక వ్యర్థాల వల్ల కేరళలోని పెరియార్ నదిలో చేపల సామూహిక మరణాలు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు. ఇక ప్రధాన వార్తలకు వెళ్తే, విశాఖ ఎంవీపీ కాలనీ అప్పోగర్ ప్రాంతంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రం నుంచి శుద్ధి అవ్వని నీటిని సముద్రంలోకి వదులుతున్నారని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. దీనితో తీర ప్రాంతంలో తీవ్రమైన దుర్గంధం వ్యాపించడమే కాక సముద్ర తీర జీవ వైవిధ్యాన్ని ప్రభావితం చేసే పరిస్థితి నెలకొంది. తీర సముద్రం అనేది చేపల పునరుత్పత్తికి కీలకమైన ప్రాంతం. కానీ ప్లాంక్టన్ స్థాయి తగ్గటం వల్ల చేపలు, రొయ్యల పెంపకమే కాదు స్థానిక ఆక్వా జీవ వ్యవస్థ మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పటికే మత్స్యకారులు పెట్టుబడులు తగ్గుతున్నాయని వాపోతున్నారు. ప్రైవేటు సంస్థలు ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకునే ప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తున్న ప్లాంట్ ద్వారా ఇదే జరుగుతున్నా పట్టించుకోకపోవడం అత్యంత విచారకరం. మత్స్యశాఖ, కాలుష్య నియంత్రణ సంస్థలు తక్షణం చర్యలు తీసుకోకపోతే తీర గ్రామాల జీవనాధారమైన మత్స్య సంపద నాశనం కానుంది. విశాఖపట్నం తీరంలోని జాలర్లు గంగమ్మదేవిని ప్రార్థిస్తూ వేట ప్రారంభించగా ఈసారి మంచి వరాలిచ్చింది. బుధవారం ఉదయం సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో వలలు వేశారు. కొన్ని గంటల్లోనే వలలు చేపలు, రొయ్యలు, ఎండ్రికాయలతో నిండిపోవడంతో మత్స్యకారుల్లో ఆనందం పొంగిపోయింది. ఒక పడవలోనే సుమారు 500 కిలోల రొయ్యలు పట్టుబట్టాయి. ట్యూనా, రిబ్బన్ ఫిష్, పామ్ ఫ్రెట్, పఫో ఫిష్ వంటి రకాలు వేటలో చిక్కాయి. కానీ అసలైన హైలైట్ అరుదైన ఎండ్రికాయలు. ఒక్కొక్కటి 1 కిలో బరువు, ధర 2,000 పైగా పలుకుతోంది. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఎక్కువ భాగం ఎగుమతికి వెళ్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరం వేట సీజన్ ప్రారంభంలో గత కొంతకాలంలో ఎన్నడూ లేనంతగా బాగుంది. నెల్లూరులోని సోమశిల జలాశయంలో చేప పిల్లల విడుదలపై అధికారులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. గతంలో లక్షల చేప పిల్లలు వదిలినా ఇప్పుడు అలివి వలలతో అక్రమ వేట ముదిరిపోయి మత్స్య సంపద క్షీణిస్తోంది. వేట నిషేధం జూలై, ఆగస్టులో అమల్లోకి రానుండటంతో ఇదే సరైన సమయమని జాలర్లు కోరుతున్నారు. ఇప్పుడు రోజుకు 1 టన్ను కూడా చేపలు పడటం లేదు. మత్స్యశాఖ త్వరలో నర్సరీలు ఏర్పాటు చేసి చేప పిల్లల వదలనున్నట్లు ప్రకటించింది. కానీ చర్యలు ఆలస్యమైతే జాలర్ల జీవనోపాధి నీట మునిగే ప్రమాదం ఉంది. కాకినాడ జిల్లా ఉప్పాడ చేపల రేవులో అరుదైన దృశ్యం కనిపించింది. కొత్తపల్లి మండలానికి చెందిన ఓ మత్స్యకారుడు వేటకు వెళ్లి భారీ డెక్కలతో ఉన్న పీతను పట్టాడు. పీత పరిమాణం చిన్నగా ఉన్నప్పటికీ దాని డెక్కలు మాత్రం 10 అంగుళాల పొడవుతూ ఉండటం విశేషం. మత్స్యకారుల కథనం ప్రకారం దీన్ని రాగి పీతగా పిలుస్తారు. ఇది చాలా అరుదుగా కనిపిస్తుందని చెబుతున్నారు. చివరకు చేపల రేవులో జరిగిన వేలంలో ఒక మహిళ దీన్ని 200కి కొనుగోలు చేసింది. ఏలూరులో రొయ్యల ధరల పతనం వేగంగా విస్తరిస్తున్న సమయంలో ఇప్పుడు రూప్చంద్ చేపల సాగు కూడా అదే దారిలో నడుస్తోంది. జూన్ మొదటి వారంలో కోతకు 130 రూపాయలు ధర పలికిన ప్రస్తుతం కేవలం 100 రూపాయలకు పడిపోయింది. మార్కెట్ నిష్క్రియత, వాతావరణ మార్పుల కారణంగా పలుచని ఆశలతో సాగు చేస్తున్న రైతులు ఇప్పుడు ఆర్థిక నష్టాలపై గగ్గోలు పెడుతున్నారు. కోరుకొలకు చెందిన ఓ ఆక్వా రైతు తన 15 ఎకరాల ఫామ్ లో చేపలు పెంచగా ఆకస్మికంగా వాతావరణం చల్లబడటంతో ప్రాణవాయు స్థాయిలు తగ్గి వెంటనే వేట చేపట్టాల్సి వచ్చింది. ఎకరాకు సగటున 60,000 వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా. మార్కెట్ స్థిరపడే వరకు లాభాలపై ఏ గ్యారంటీ లేదన్నది వాస్తవం. ప్రభుత్వ సాయం లేకపోతే ఈ వర్గం ఆక్వా రైతులు ఆర్థికంగా కోలుకోలేరన్న వాదనలు వినిపిస్తున్నాయి. కోనసీమ జిల్లా అమలాపురంలోని ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్టు పరిధిలోని మంచినీటి చెరువు అక్రమంగా చేపల వేటకు వేదికైంది. అధికారుల అనుమతి లేకుండా రాత్రికి రాత్రి చెరువులోని చేపలను పట్టి అమ్మేశారు అన్న ఆరోపణలతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2018లో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఈ చెరువుకు బహిరంగ వేలం వేశారు. అప్పట్లో మిగిలిన చేపలు 7 ఏళ్ల పాటు పెరిగి ఇప్పుడు వాటి విలువ సుమారుగా 1.5 లక్షలు ఉంటుందని గ్రామస్తుల అంచనా. ఏడాది ప్రధాన కాలువకు నీటి విడుదల ఆలస్యమైన నేపథ్యంలో చెరువులో నీరు అడుగంటిపోయింది. అదే అవకాశంగా చూసిన కొందరు గుట్టు చెప్పుడు కాకుండా చేపలను పట్టి ఇతర ప్రాంతాల్లో విక్రయించినట్లు సమాచారం. ఈ అంశంపై ఆర్డబ్ల్యూఎస్ జేఈ స్వామి స్పందిస్తూ చేపల సాగు కోసం వేలం వేయలేదు, కానీ చెరువులో చేపలు ఉన్నట్లు సమాచారం ఉంది, విచారణ చేస్తున్నామని వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో రొయ్యల సాగు తీవ్ర సమస్యల్లో పడుతోంది. చెరువుల్లోనే పిల్లలు చనిపోవడం, ఎదుగుదల ఆగిపోవడం, అలాగే టైగర్ రొయ్య ధర కిలోకు 60,000కు పైగా తగ్గిపోవడం వల్ల రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. చెన్నై కంపెనీ ద్వారా రూపాయికి 1 రొయ్య పిల్ల వచ్చినప్పటికీ సగానికి పైగా చనిపోతూ ఉండటం, పంట మధ్యలోనే తీసేయాల్సిన పరిస్థితి దుర్భరంగా మారింది. ఎకరాకు 3 లక్షల పెట్టుబడి పెట్టినా లాభం 1 లక్షకే పరిమితమై 2 లక్షల నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో 18,000 ఎకరాల్లో సాగు జరుగుతుండగా 15,000 ఎకరాల్లో టైగర్ రకం సాగు చేస్తున్నారు. కోనసీమ ప్రాంతంలో ఆక్వా సేద్యం తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. జల కాలుష్యం ఒకవైపు, తెగుళ్ల విజృంభణ మరోవైపు రైతులను తీవ్రంగా కుదిపిస్తోంది. నాసిరకమైన వాటర్ మేనేజ్మెంట్, విపరీతమైన ఎండల కారణంగా నీటి ఉష్ణోగ్రతలు పెరగడం వలన రొయ్యల చెరువుల్లో వైట్ గట్, విబ్రియో వంటి తెగుళ్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వైరస్లు సోకిన రొయ్యలు ఆహారం తినటం మానేస్తూ బరువు పెరగకపోవడంతో పాటు ఆకస్మికంగా చనిపోతున్నాయి.
చనిపోతున్నాయి. ఫలితంగా సాగుదారులు పెద్ద మొత్తంలో నష్టాన్ని చవి చూస్తున్నారు. దీనితో పాటు నాణ్యమైన సీడ్ కొరత వేధిస్తోంది. స్థానికంగా విశ్వసనీయమైన హెచ్చరీలు లేకపోవడంతో రైతులు ఇతర రాష్ట్రాల నుంచి సీడ్ దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. కానీ ఈ సీడ్స్ చాలా సందర్భాల్లో వైరస్ల ద్వారా సంక్రమితం అవుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యానాం గోదావరిలో మత్స్యకారులకు అదృష్టం వరించింది. పొన్నమండ భీమరాజు బృందం బుధవారం వేటకు వెళ్లగా జీఎంసీ బాలయోగి వంతెన సమీపంలో 160 కిలోల బరువున్న టేకు చేప వలలో చిక్కింది. ఇది 8 అడుగుల చుట్టుకొలత కలిగిన అరుదైన సముద్ర చేప. భైరవపాలెం మోగ ద్వారా గౌతమి గోదావరిలోకి ప్రవేశించి ఉండొచ్చని మత్స్యకారులు చెబుతున్నారు. వేలంలో 17,000కు చేపను పొన్నమండ భద్రం కొనుగోలు చేశారు. ఇది సాధారణంగా ప్రశాంతంగా ఉండే చేపే కానీ ఆపద తగిలితే తీవ్రంగా తోకతో దాడి చేస్తుందని మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్, గుండెపోటు నివారణకు ఇది ఉపయోగకరమైన ఆహారమని యానాం మత్స్యశాఖ అధికారులు తెలిపారు. మత్స్య సంపదను పెంపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా విజయనగరంలో ఆక్వా ల్యాబ్ ప్రారంభమైంది. చెరువుల్లో చేపలు, రొయ్యల పెంపకానికి ముందు నీరు, మట్టి, మైక్రోబయాలజీ పరీక్షలు తప్పనిసరి అని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే 920 నమూనాలు పరీక్షించి 5.66 లక్షల ఆదాయం సమకూర్చారు. ఈ పరీక్షల ద్వారా చెరువు తవ్వకం ఎలా ఉండాలో, నీటి గుణ నిల్వలు, వ్యాధుల నివారణపై మార్గదర్శకాలు లభిస్తాయి. అందుబాటులో మందులు కూడా ఉంటాయని, తక్కువ ధరలకు ల్యాబ్ సేవలు అన్ని వేళలా సిబ్బంది సహాయం అందుబాటులో ఉంటుందని ఎఫ్ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. మరిన్ని వివరాలకు 7993045899 నంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు. తెలంగాణ మత్స్యశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూలై, ఆగస్టులో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు మరియు గోదావరి నదిలోని కొన్ని ప్రదేశాల్లో పెద్ద చేపల వేటపై తాత్కాలిక నిషేధం విధించింది. వర్షాకాలంలో బ్రీడింగ్ సీజన్ లో ఈ చేపలు జలాశయాల్లోకి ప్రవేశించి చేపల జనాభాను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సమయంలో వాటిని వేటాడటం వల్ల పర్యావరణ సమతుల్యత తప్పిపోయే ప్రమాదం ఉంది. చేపల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల రాబోయే కాలంలో మత్స్యకారులకు ఆదాయం తగ్గిపోతుంది అని నిర్మల్ జిల్లా ఫిషరీస్ అధికారి బి రాజనర్సయ్య హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలికంగా మత్స్య సంపదను నిలుపుకోవాలంటే ఈ నిర్ణయం అవసరం. మత్స్యకారుల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుందని ఆ శాఖ అధికారి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయంలో భారీ బొచ్చ చేప వలకు చిక్కి మత్స్యకారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పెద్దూరు గ్రామానికి చెందిన జి ముత్యాలు చేపల వేట కోసం వేసిన వలకు ఏకంగా 22.5 కిలోల బరువున్న చేప చిక్కింది. ఇంత భారీ చేప గతంలో పడలేదు అని స్థానికులు చెబుతున్నారు. గతంలో 18 కిలోల బొచ్చ చేప పట్టుబడగా ఈసారి అది మించి రికార్డు స్థాయికి చేరింది. చేపను చూసేందుకు స్థానికులు భారీగా తరలి వచ్చారు. ఒక చేపతో ₹1,000 ఆదాయం లభించడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జలాశయాల్లో మత్స్య సంపద పెరుగుతూ ఉండటంతో స్థానిక మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. కేరళలోని ఏలూరు, ఎడియార్ పారిశ్రామిక ప్రాంతం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పారిశ్రామిక వ్యర్థాల వల్ల చేపలు సామూహికంగా చనిపోతున్న ఘటనలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెరియార్ నదిలో భవిష్యత్తులో చేపల మరణాలు జరగకూడదని, పారిశ్రామిక కాలుష్యాన్ని కట్టడి చేయాలని, నదీ ప్రవాహాన్ని మెరుగుపరచాలని అధికారులు చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ స్పష్టం చేసింది. 2024 మే 20న జరిగిన చేపల మరణంపై చేసిన పరిశోధనల నివేదికలు కేరళ హైకోర్టుకు సమర్పించాలని కూడా ట్రిబ్యునల్ ఆదేశించింది. పరిశుభ్రత, నియంత్రణ లేని వల్ల తరచూ జరుగుతున్న ఈ చేపల మరణాలపై ఇప్పటికీ శాశ్వత పరిష్కారం లేకపోవడమే స్థానిక మత్స్యకారులకు తీవ్ర నిరాశను కలిగిస్తుంది. శ్రీలంక వేటాడారన్న ఆరోపణలతో మరోసారి భారత మత్స్యకారులు చిక్కుల్లో పడ్డారు. తలైమన్న సమీపంలో జరిగిన ఈ ఘటనతో 7 భారతీయ మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసి వారి ట్రాలర్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా వెల్లడించింది. అరెస్ట్ అయిన వారిని మున్నార్ ఫిషరీస్ ఇన్స్పెక్టర్ కు అప్పగించనున్నట్లు శ్రీలంక నేవీ తెలిపింది. ఇక ఇదే వారం చివరిలో గత ఆదివారం మరో 8 మంది మత్స్యకారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. తరచూ జరుగుతున్న అరెస్టులు 2 దేశాల మత్స్యకారుల మధ్య ఉద్రిక్తతకు దారితీయవచ్చు. సముద్ర సరిహద్దుల విషయంలో స్పష్టత అవసరమని భారత ప్రభుత్వం స్పందించాలని మత్స్యశాఖ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంతటితో FN వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.